హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ న్యూస్. ఇవాళ వీడియోలో అయితే మీకు నా వ్యూ అండి, మా గ్రామ ప్రాంతాలు ఎలా ఉంటాయి ఏంటనేది చూపిద్దామనే ఉద్దేశంతో మేము ముందుకైతే వచ్చానండి. చూసుకోవచ్చండి, ఇప్పుడైతే మా పంట పొలాల దగ్గరలో ఉన్నానండి. ఈ విధంగా చిన్నపాటి వర్షాలు పడడంతో మా ప్రాంతాల్లో అయితే మొత్తం మెట్ట భూములండి. ఈ మెట్ట భూములకైతే ట్రాక్టర్ ద్వారా దుక్కులను అయితే వేసుకున్నారండి. చూసుకోవచ్చు, ఈ చుట్టూ మొత్తం మనకి మెట్ట ప్రాంతం అండి. ఇది ఇసుక భూములండి మాకు ఎక్కువ. ఈ భూముల్లో అయితే ఎక్కువగా పత్తి, తర్వాత చోలండి, చోలు, ఆ తర్వాత కూరగాయలండి, వంకాయలు కానీ బెండకాయలు కానీ, అంటే ఈ రెయిన్ సీజన్లో అయితే ఆ పంటలను ఎక్కువగా వేసుకుంటారు. ఆ ఖాళీ టైంలో అయితే ఎక్కువగా నువ్వులు, తర్వాత ఉలవలు అంటారు కదండి, ఉలవలు. వీలైతే కొంతమంది అయితే కందులను కూడా వేసుకుంటారండి, చిరు కందులు, పెద్ద కందులు అలాంటివి వేసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ పెట్టానండి, ఆ విలేజ్కి సంబంధించి ఆ కల్చరు, తర్వాత మా ప్రాంతాల్లో వ్యవసాయం ఎలా చేసుకుంటారు, మా గిరిజన తాలూకా ఆచార సాంప్రదాయాలకు సంబంధించి వీడియోస్ అయితే పెట్టాను. వీలైనంత వరకు మన వీడియోస్ని చూసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ అయితే చాలా డల్గా ఉందండి, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు చూసుకోవచ్చు, చుట్టూ వ్యూ అండి అన్నమాట ఇది. అటువైపు చూసుకుంటే మొత్తం కొండ ప్రాంతం అండి, అది కొండ ప్రాంతం అది. చూసుకోండి, సీతంపేట దగ్గరలో ఒక గిరిజన గూడెం అండి మాది. మా ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది అనేది మీకు వీడియోస్ రూపంలో అయితే తెలియజేయడానికి ఈ ఛానల్ని అయితే నేను స్టార్ట్ చేశానండి. మన ఛానల్ స్టార్ట్ చేసి ఇంచుమించుగా 1.5 year అవుతుందండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల వీడియోలు అయితే అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. మరి నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.